ఈరోజు పత్రికా సమావేశం పెట్టడానికి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు, రేవంత్ రెడ్డి అన్న గారి అభిమానులు అందరూ ఇక్కడ కూర్చోవడం జరిగింది. ఎందుకంటే నిన్న మాజీ ఎమ్మెల్యే గారు ప్రెస్ మీట్ పెట్టి కొన్ని అబద్ధాలు చెప్పడం జరిగింది. నోరు తెరిస్తే ఆయనకు అబద్ధాలు వస్తాయి, నిజం అనేది చెప్పడానికి ఆయనకు రాదు. ఈరోజు కొడంగల్ తాలూకా మొత్తం, రాష్ట్రం మొత్తం కొడంగల్ జరిగే అభివృద్ధిని చూస్తున్నారు. కానీ మా మాజీ ఎమ్మెల్యే గారికి ఆయన కొడంగల్లో జరిగే అభివృద్ధి కనబడతలేదంట. నాకైతే ఇట్లా కనబడుతున్నది, కండ్లు ఉండి కూడా గుడ్డెంలాగా ఉన్నట్టున్నాడు, పాపం చెవులున్ని కూడా చోటెంలాగా కనబడుతున్నాడు. ఆయనకు దమ్ము ధైర్యం ఉంటే కొడంగల్లో వచ్చి మేము కూడా వస్తాం, చూపిమనండి. అభివృద్ధి జరిగే అన్నీ మొత్తం మేము చూపిస్తాం. అభివృద్ధి ఎక్కడ జరుగుతలేదో అది చూపించాలి. ఆయన ఒకటే ఉంది, ఆ కేసీఆర్ కేటీఆర్కు అహంకారం ఎట్లా ఉందో, ఇంకా మేము అధికారంలో ఉన్న భ్రమలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు, రాష్ట్ర నాయకులు కానీ తాలూకా నాయకులు కానీ దాంట్లోనే బతుకుతున్నారు. వాళ్ళకి ఎట్లా ఉందంటే ఇప్పుడు 2 నిమిషాల్లో రేవంత్ రెడ్డి గారు దిగిపోవాలి, మేము అధికారం రావాలి అని వాళ్ళకు తపన అదే ఉంది, వేరేది ఏం లేదు వాళ్ళకి ఆలోచన. వాళ్ళ కొడంగల్ ప్రజలు, కొడంగల్ కాన్స్టిట్యున్సీని కానీ కొడంగల్ ప్రజలతోనే వాళ్ళకి ప్రేమ లేదు. వాళ్ళ ఆలోచన ఏముంది, అభివృద్ధి జరిగితే మా అడ్రస్ గల్లంతో అవుతుంది, కావున కొడంగల్లో అభివృద్ధి జరగరాదు, కొడంగల్ పేద ప్రజలు బాగుపడరాదు, అభివృద్ధి అనేది కొడంగల్ ప్రజలు చూడరాదని నరేంద్ర రెడ్డి గారి ఆలోచన ఉంది. కావున ఇది మానుకో. ఎప్పుడైనా కూడా ఒక సవాల్ విసిరినావు, అది నీ సవాల్ని నీ విసిరే స్థాయి కూడా నీది కాదు. ఎందుకని ఏం చెప్తున్నావు, రేవంత్ రెడ్డి గారు మీరు రాజీనామా చేయండి, దాని తర్వాత పోటీ చేద్దాం, నేను ఒకవేళ ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా, మీరు ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకోవాలి. మేము ఒక సవాల్ మీకు ఇస్తున్నాము, నీకు దమ్ము ధైర్యం ఉంటే ఫస్ట్ కేసీఆర్ కేటీఆర్ హరీష్ ఇద్దరిని రాజీనామా చేయించి ఎలక్షన్లు చేపి, దాని తర్వాత మా నాయకుని దగ్గర కూడా మేము చెప్తాం పోయి, ఆ ధైర్యం నీకుందా, వాళ్ళ ముగ్గురిని రాజీనామా చేపించిన తర్వాత అక్కడ బై ఎలక్షన్ పెడదాం, ఆడ ఎవరు గెలుస్తారు ఎవరు ఓడతారు ప్రజలు నిర్ణయిస్తారు. మీకు జర్రానా సిగ్గుశరం ఉండాలి. ఒకసారి సర్పంచ్ ఎలక్షన్లో మీకు జనాలు చిత్తుగా ఓడించిండ్రు, అసలు తాలూకాలో మీ అడ్రస్సే గల్లంతు, మొత్తం మా అంటే ఒక 10 జాగాలు కూడా మీరు గెలవలేరు. అది కూడా మా వాళ్ళే రెబల్ క్యాండిడేషన్ వాళ్ళు గెలిచిన వాళ్ళకి మా వాళ్ళు అని మీరు చూపించుకొని దాన్ని సంబరపడుతున్నారు అంతేగాని. దాని తర్వాత మళ్ళీ మున్సిపల్ ఎలక్షన్ అయింది, కోస్గి, కొడంగల్, మద్దూర్, అక్కడ కూడా అస్సలు మీ అడ్రస్సే లేదు. అంటే మీరు ఎక్కడున్నారు, మీరు ఇంకా ఏ ఆలోచనలు ఉన్నారు, ఏ కళలో ఉన్నారు మీరు, మేము ఇంకా కొడంగల్లో మేము గెలుస్తామని. అంటే సర్పంచ్ ఎలక్షన్లో మీ అడ్రస్ గల్లంతో అయింది, దాని తర్వాత ఎంపీటీసీ మున్సిపల్ ఎలక్షన్లో మీ అడ్రస్ గల్లంతో అయింది, మళ్ళీ గెలుస్తారని ఏ విధంగా అనుకుంటారు. కావున ఇటువంటి తప్పుడు ప్రచారం చేస్తే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గమ్ముగున్నారని అనుకోకండి. ఎందుకంటే మేం అస్సలు అవగాహన లేని వాళ్ళకి ఏం జవాబు చెప్పాలి అని ఆలోచనతో గమ్ముగున్నాం అంతేగాని, ఒకవేళ మితిమీరి మీరు చెప్పుకుంటుంటే మా కాన్స్టిట్యున్సీ మొత్తం లెవెల్లో ఒకవేళ మా కార్యకర్త ప్రెస్ మీట్ పెడితే నీ కొడంగల్లో నీ ముఖం చూపించి తిరగనికి కూడా నీకు ధైర్యం లేకుంటుంది. ఆ మాట మంచిగా ఆలోచన చేసుకో. అది ఎవరో ఏదో విధంగా నువ్వు ఇప్పుడు చెప్తున్నావు, అభివృద్ధి ఎక్కడ జరుగుతలేదు. ఈరోజు ఎక్కడ పోయినా కూడా, ఏ తాండవైనా, ఏ పల్లె అయినా, ఏ బాట అయినా రోడ్లు మనకు అవుతున్నాయి. సింగిల్ రోడ్ ఉన్న దానికి డబుల్ రోడ్ అయినాయి, డబుల్ ఉన్న దానికి ఇంకా పెద్దగా అవుతున్నాయి. అంటే ఈ విధంగా ఈరోజు నీళ్ళ అవస్థలు కానీ, విద్యా వ్యవస్థ కానీ, వైద్యం కానీ, ఇవన్నీ మొత్తం ప్రతి విషయంలో శ్రద్ధగా మా ముఖ్యమంత్రి గారు ఈరోజు పనిచేస్తున్నారు. 1000 కోట్ల రూపాయలు ఈరోజు తీసుకొచ్చిండ్రు, అవినీతి జరిగింది అని చెప్తున్నాడు. అంత దమ్ము ధైర్యం ఉంటే ఆధారాలతో సహా నువ్వు మాకు చూపి ఎక్కడ అవినీతి జరుగుతున్నది, అది చూపిస్తే మేము కూడా దాని మీద చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ ఆధారం లేనిది ఊకేనా అవినీతి జరుగుతున్నది అని చెప్తే అది తప్పు, అటువంటి చెప్పరాదు. ఎందుకంటే నువ్వు కూడా ఒకసారి ఎమ్మెల్యేగా చేసినావు. ఇటువంటి చిల్లర బుద్ధి మానుకో, ఈ బుద్ధి మంచిది కాదు. నీ ఏదో గతంలో కూడా అక్కడ కేసీఆర్ కేటీఆర్ డైరెక్షన్లో పని చేస్తున్నావు, బోల్తా పడినావు. ప్రజలు ఎమ్మెల్యే ఎలక్షన్లో బోల్తా కొట్టిండ్రు, దాని తర్వాత మళ్ళీ 2 సార్లు బోల్తా కొట్టిండ్రు.
మళ్ళీ ఇంకోసారి అదే విధంగా చేస్తే ఉన్న గౌరవం కూడా నీది వెళ్ళిపోతుంది. కావున దయచేసి ఇటువంటి చిల్లర బుద్ధులు మానుకో. ఈరోజు నీకు ధైర్యం ఉంటే మేము అన్ని జాగాలు అన్ని విలేజ్లో ఈరోజు పెద్ద పనులు అయితే కృష్ణా భీమా ఎత్తిపోతుల పథకం మనకు నడుస్తున్నది. ఆ పెద్ద పని దాదాపు రైల్వే లైన్ పని కూడా దీంట్లో ఒక రైల్వే బోర్డు దాంట్లో ఉంది, అది కూడా త్వరలో మనకు వచ్చేస్తుంది. ఇప్పుడు మనకు ఇండస్ట్రియల్ కారిడార్ అన్నాం, అక్కడ కూడా అది చేస్తున్నాం. విద్యా వ్యవస్థ కంటే 224 ఎకరాల్లో ఎడ్యుకేషన్ హబ్ కానీ అక్కడ పెట్టి ఇంటిగ్రేట్ హాస్టల్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అన్ని హాస్టల్స్, మెడికల్ కాలేజ్, నర్సింగ్ కాలేజ్, ఫిజియోథెరపీ కాలేజ్ అవన్నీ ఒకటే జాగాలో ఉండాలనే ఆలోచనతోని ఈరోజు మా ముఖ్యమంత్రి గారు ఒక విజన్తోని, అంటే ఒక విజన్ ఉంది, మేము పని చేయాలని మా ముఖ్యమంత్రి గారికి ఒక విజన్ ఉంది, ఆ విజన్ ప్రకారం పనిచేస్తాం. నీ అటువంటి వాళ్ళు ఏదో వదిలితే దానికి అయ్యేది ఏం కాదు. కావున ఈరోజు నీ ఎంట ఉన్న వాళ్ళు కూడా ఒకరు జారిపోతుండ్రు, ఉన్నవాళ్ళు కూడా జారిపోయే పరిస్థితి ఉంటుంది. నువ్వు ఇట్లా తప్పుడు ప్రచారం చేస్తే ఉన్నవాళ్ళు కూడా నీ దగ్గరికి వెళ్ళి జారిపోతారు. కావున దయచేసి ఇటువంటి చిల్లర బుద్ధులు మానుకొని అభివృద్ధికి సహకరించాలి. మేము ఎప్పుడైనా ఎన్నిసార్లు సీఎం గారు సర్పంచ్ గెలిచిన తర్వాత ఒక సమావేశం కోసుగులు పెట్టడం జరిగింది. పార్టీలకు అతీతంగా అన్ని గెలిచిన సర్పంచ్ కాంగ్రెస్ అందరినీ పిలిపించి అక్కడ వాళ్ళకి సన్మానం చేయడం జరిగింది. మొన్న కూడా మనం వెంకటేశ్వర టెంపుల్లో కూడా అభివృద్ధి పని కోసం అంటే మనం అసలు ఆలోచన చేయలేం. అంటే అక్కడ 100 కోట్లు పెట్టి అదే మన వెంకటేశ్వర టెంపుల్ అభివృద్ధి జరగాలి, మా ఊరు అభివృద్ధి జరిగితే మనకి ఇదైతుందని ఆలోచన చేసి ఈరోజు మనకు ఇక్కడ కమాన్ కార్డ్ నుంచి తీసుకొని మన కింది టెంపుల్ వరకు ఆ రోడ్ కూడా డెవలప్మెంట్ కావాలి అని. ఎందుకంటే అక్కడ ఆ డెవలప్మెంట్ చేయడం వల్ల అక్కడ మనకు దుకాణాల షాప్స్ పెరుగుతాయి, వ్యాపారం పెరుగుతుంది, నలుగురు అక్కడ అందరం బతుకుతాం. అంటే గుడికి కూడా చాలా మంది అక్కడ వచ్చే వాళ్ళు ఉంటారు, అటువంటి వాళ్ళకు కూడా సౌకర్యం అవుతుందని ఆ ఆలోచన పెద్ద మనసుతోని ఇవన్నీ ఏది అడిగినా కూడా కొడంగల్కు నేను ఉన్నా సిద్ధంగా, మీరు పని చేయండి, అభివృద్ధి జరగని. కొడంగల్ ప్రజలు ఎన్నో ఎండ నుంచి అన్యాయంకు గురి అయినారు. కావున దయచేసి వాళ్ళు అభివృద్ధి జరగాలనే ఆలోచనతోని ఈరోజు మా ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారు, తిరుపతి అన్న గారు కృషి చేస్తున్నారు. కావున ఇటువంటి చిల్లర మాటలు చెప్పి మా మీద అమ్మండాలు వేసి మమ్మల్ని చేసే విధంగా చేయకూడదని నీకు పత్రికా ముఖంగా చెప్తున్నాం. నీకు దమ్ము ధైర్యం ఉంటే నేను విసిరిన సవాల్, మా పార్టీ నాయకులు ఇచ్చిన సవాల్ని కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుని ముగ్గురిని రాజీనామా చేపించిన తర్వాత బై ఎలక్షన్లు తీసుకొస్తాం. అప్పుడు ఎవరు గెలుస్తారు ఎవరు ఓడుతారు అప్పుడు చూసుకున్న తర్వాత ఇది చేద్దామని ఇది నేను ఒక పత్రికా ముఖంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ జై హింద్, జై భారత్, జై రేవంత్ అన్న, జై తిరుపతి అన్న, జై తెలంగాణ.